ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవ ఆత్మలారా, ఆత్మగాయత్రి మంత్రం యొక్క ప్రయోజనాలను చెప్పి ఉన్నాను. ఇప్పుడు దానిని గురించిన కొన్ని సత్యాలను తెలియజేస్తాను. మీరంతా భక్తితో నోమును తీసుకొని శరణాగతితో మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ చుట్టూ ఉన్న ఆత్మలను విడుదల చేస్తూ ఉన్నారు. దీనివలన భూమిలో పలు మార్పులు ఏర్పడుతూ ఉన్నవి. 7 విధములైన ప్రళయములకు కాల అవధి పొడిగించబడినది. అనగా 7 రకాలైన ప్రళయాలు ఇప్పుడు రావాలి అని నిర్ణయించబడినవి. అవి పోస్ట్ పోన్ అయిపోయినాయని చెప్తున్నారు మహర్షి. కాలభైరవుని సహాయంతో పంచభూత మూలకాలతో ఏర్పడుటకై కాచుకుని ఉన్న ప్రళయాలు మార్పులు చేయబడినవి. పూర్తిగా సంక్షేపించి ఉన్న కాలం ఇప్పుడు కొద్దిగా విస్తరించి ఉన్నది. విస్తరించి తర్వాత పూర్తిగా సంక్షేపించుటకు ప్రయత్నించును. సంక్షేపించి ఉన్న భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశ మూలకాలు అన్నీ కొంచెము విస్తరించి ఉన్నవి. మానవుల ఆలోచనలు, పలుకులు, పనులు అనబడు భౌతిక చర్యలు అన్నీయు ఈ సమయంలో మెల్లిగా సంక్షేపించుచున్నవి. మానవుల అంతర్యాత్ర అనేది మెల్లిగా అధికం అవుతూ ఉన్నది. ఒకటి విస్తరిస్తే తప్ప ఇంకోటి ఒదగదు, అనగా సంక్షేపించదు అనే ఒక స్థితి క్రమక్రమంగా మారి అన్నీ ఒదిగిపోయే కాలం కూడా త్వరలో రానున్నది. ఆత్మగాయత్రి మంత్రం అనేది ఆత్మల ప్రయాణమును శీఘ్రపరచును. మేలుకున్న ఆత్మలన్నీ విస్తరించును. విస్తరిస్తున్న ఆత్మకాంతి నిద్రించే ఆత్మలను కూడా మేలుకొలపగలదు. కార్తీక మాసమంతయు ప్రాణములన్నీ వీర్యవంతమైన అగ్నిశక్తులను పొందును. విశ్వశక్తుల ద్వారా శీతలత్వమునకు సరిపోయే ఉష్ణము వెలువడును. అన్నామలై ఉన్న ప్రాంతమంతా విపరీతముగా అగ్నిని స్వీకరించి దానిని వెలువరచును. మానవులు తయారు చేసే అగ్ని వేరు, సూర్యుని నుండి వెలువడే అగ్ని అనేది వేరు. దాని మూలకాలు భిన్నముగా ఉండును. మానవులను కదిలించే జీవాణువు కలిగి ఉన్న అగ్నిశక్తులు అనబడు ఉష్ణ ప్రకంపనలు అన్నియు సూర్యునిలో అణువులు విస్ఫోటనము చెందినప్పుడు ఏర్పడు అతీతమైన అగ్నిశక్తులను కలిగి ఉండును. అనగా మనం తయారు చేసుకునే అగ్ని అనేది వేరు, కృత్రిమంగా తయారు చేసుకునే అగ్ని అనేది వేరు. కానీ సూర్యుని నుండి అనగా విశ్వశక్తుల నుండి అక్కడ నుండి వెలువడే అగ్ని అనేది వేరు. దాని మూలకాలు భిన్నంగా ఉండును. లేదంటే మనం ఇక్కడ కూడా అలాంటి అగ్ని ఉంటే భూమి నిలబడదు. కాబట్టి మానవులను కదిలించే జీవాణు అనగా జీవాణు యొక్క ప్రాణశక్తితోనే మానవులు కదులుతారు. కాబట్టి మానవులను కదిలించే జీవాణువు లోపల అనగా జీవాణువు కలిగి ఉన్న అంటే జీవాణువు లోపల ఉన్న అగ్ని శక్తులు అనబడు ఉష్ణ ప్రకంపనలు, హీట్ వైబ్రేషన్స్, అవి అన్నీయు సూర్యునిలో అణువులు విస్ఫోటనము చెందినప్పుడు ఏర్పడు అతీతమైన అగ్నిశక్తులను కలిగి ఉన్న అంటే సూర్యుడిలో అణువులు విస్ఫోటనం, అణువులు కదలిక, చేరిక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా విస్ఫోటనం జరిగినప్పుడు ఎలాంటి అతీతమైన అగ్నిశక్తులు వెలువడుతూ ఉంటాయో సర్వదా సూర్యునిలో, అలాంటి ఉష్ణశక్తి జీవాణువు కలిగి ఉంటుంది. అంటే అక్కడి నుంచే పుట్టింది. కాబట్టి వెలుపలి అగ్నితో ఆహారాన్ని వండి పక్వము చేసినట్లుగానే అనగా మానవులు తాము తయారు చేసుకున్న అగ్నితో ఆహారాన్ని వండుకొని దాన్ని పక్వం చేస్తారు, అంటే తినేందుకు యోగ్యంగా తయారు చేసుకుంటారు. అలానే లోపల తీసుకునే విద్యుదయస్కాంత ప్రకంపనలు అను విశ్వశక్తులను అనగా విశ్వశక్తులు విద్యుదయస్కాంత ప్రకంపనల రూపంలో లోపలికి వస్తాయి మానవుని శరీరంలోకి. అవి జీవాణువు తీసుకుంటుంది. అలాంటి శక్తులు జీవాణువులో ఉన్నటువంటి అగ్నికి ఉండును. అనగా జీవాణువు విశ్వశక్తులను స్వీకరించినప్పుడు ఎలా అంటే విద్యుదయస్కాంత ప్రకంపనల రూపంలో అది లోపలికి తీసుకుంటుంది. ఆ అగ్ని కలిగి ఉంటుంది. ప్రతిదినము మానవుల శిరస్సులో ఉన్న పలు విధములైన గ్రంథుల నుండి అనగా వేరియస్ గ్లాండ్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ బ్రెయిన్, గ్రంథుల నుండి వివిధములైన ఆమ్లములు స్రవిస్తూ ఉన్నవి. వాని వలననే మెదడు పనిచేయుచున్నది. అంటే ఆయా గ్రంథులలో నుంచి ఆయా పర్టికులర్ ఆమ్లాలు స్రవిస్తూ ఉంటాయి. వాటి వలననే మన బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది.
తద్వారా శరీరాన్ని కూడా పనిచేసేలా చేయుచున్నది. బ్రెయిన్ కదిలినప్పుడు శరీరంలోని అన్ని బాడీ పార్ట్స్ కదులుతాయి. సూర్యుని యొక్క విద్యుత్ శక్తిని అదేవిధంగా పనిచేసే ప్రాణశక్తి వలన సమయానుకూలంగా ప్రతి ఒక్క గ్రంథి వేడెక్కుతాయి. అంటే ఎప్పుడు మన శరీరానికి ఎలాంటి అవసరం ఉంటుందో దానికి అనుగుణంగా, ఆ సమయానికి అనుకూలంగా, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 24 అవర్స్‌లో ఏ సమయానికి తగిన విధంగా ఆ సమయానికి అనుకూలంగా గ్రంథులు వేడెక్కి తద్వారా ఆమ్లాలు స్రవిస్తూ ఆయా బాడీ పార్ట్స్‌కి చేరుస్తూ ఉంటాయన్నమాట. ఆ గ్రంథుల నుండి అమృతం వంటి ఆమ్లములు స్రవించబడతాయి. అంటే మన శరీరానికి ఉపయోగపడుతున్నాయంటే అది అమృతం. అలాంటి ఆమ్లములు స్రవిస్తూ ఉంటాయి. జీవాణువు బ్రెయిన్ లోపల ఏ సమయంలో ఏ గ్రంథిని తన వద్ద ఉన్న అగ్నిశక్తితో వేడి చేయుచున్నది అనే విషయాన్ని తెలుసుకొనుటకు మానవులు తపించిపోతున్నారు. అనగా మానవులు అంటే సైంటిస్టులు తెలుసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్లకు అది ఇంకా అంతుపట్టలేదు అని మహర్షి చెప్తున్నారు. అంతరంగ భావన అనేది లోపలి సత్యాలను గ్రహించేలా చేయును. వెలుపల పంచేంద్రియములను సంక్షేపించి లోతుగా ధ్యానించినచో ప్రాణం యొక్క పనులన్నీ తెలియబడును. ఇది మనకు ఒక మెడిటేషన్ పద్ధతి ద్వారా చెప్పి ఉన్నారు దేవతలు. పంచేంద్రియములను సంక్షేపణ చేసి అన్ని ఏకీకృతం చేసి అంతర్దృష్టికి ఆ శక్తినిచ్చి అన్ని ఇంద్రియములను ఒకే చోట క్రోడీకరించి లోపల ధ్యానం అంతర్దృష్టితో చూస్తూ కనుక్కోమన్నారు. అంటే ప్రాణం వెళ్ళడాన్ని, ఆత్మను చేరటాన్ని, ఇదంతా అలాంటప్పుడు అలా ధ్యానించినప్పుడు ప్రాణం ఏం పనులు చేస్తుంది అంటే ఏ గ్రంథిని తన వద్దనున్న ఎలాంటి అగ్నిశక్తితో ఏ గ్రంథిని అది వేడి చేస్తుంది, అప్పుడు స్రవించే ద్రవం ఏది, ఆ అమృతం వంటి ఆమ్లం ఏమిటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రాణం యొక్క పనులు ఇవి తెలియబడతాయి. అంటే ప్రాణశక్తి ఆదిశక్తి అయితే ఈ గ్రంథులు అనే పాత్రలలో మనకు కావలసిన అమృతాన్ని వండి మనకు అమ్మ పెడుతున్నట్టుగా మనం భావించుకోవచ్చు. ఆత్మగాయత్రి మంత్రం సూర్యునిలో జరిగే విస్ఫోటనము ద్వారా అణువులు ఏర్పరుస్తున్న అపూర్వమైన ఉష్ణశక్తిని తనలో కలిగి ఉన్నది. అంటే ఆత్మగాయత్రి మంత్రంలో సూర్యునిలో విస్ఫోటనం జరిగే అణువులు ఏర్పరుస్తున్న ఉష్ణశక్తి అంటే ఏదైతే ఆదిశక్తి లేదా జీవాణువు దగ్గర ఉంటుందో ఆ శక్తిని అపరిమితంగా ఆత్మగాయత్రి మంత్రంలో ఉంది. అంటే అక్కడ ఉన్న అణువులు ఏర్పరిచే ఆ అపూర్వమైన ఉష్ణశక్తితో తయారు చేయబడ్డ ఆ శక్తులే దేవతలందరూ ఈ ఆత్మగాయత్రి మంత్రానికి ఇచ్చి అగస్త్యుల వారి చేత తయారు చేయించున్నారు. ఆ మంత్రం అంటే ఏ గాయత్రి అయినా సూర్యుడి నుంచే వస్తుందని ఇప్పుడు అర్థమవుతోంది. అలాంటి విస్ఫోటనం ద్వారా అణువులు ఏర్పరుస్తున్న అపూర్వమైన ఉష్ణశక్తిని ఈ ఆత్మగాయత్రి మంత్రం అనేది తనలో కలిగి ఉన్నది. భౌతికంగా మానవులు ఆహారాన్ని వండుటకు అనగా పక్వము చేయుటకై అగ్నిని ఉపయోగించినట్లుగానే ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించగానే ధ్వని అను ఉష్ణశక్తి పెరుగును. అంటే మనం పొయ్యి వెలిగించినప్పుడు వచ్చే అగ్నిలాగానే ఈ మంత్రం చెప్పగానే ఉష్ణశక్తి, ధ్వని అను ఉష్ణశక్తి పెరుగుతుంది. సౌండ్లో నుంచి ఉష్ణశక్తి, హీట్ వేవ్స్ వస్తాయి. జీవాణువు తన వద్దనున్న అతీతమైన అగ్నితో గ్రంథులను వేడి చేసి, అంటే ఒకసారి మనం ఉచ్చరించగానే అది చెవి గుండా లోపలికి చేరి బ్రెయిన్లోకి చేరి జీవాణువును చేరినప్పుడు జీవాణువు ఆ ఉష్ణశక్తిని అంతా స్వీకరించేస్తుంది. స్వీకరించినప్పుడు ఆ అగ్నితో అతీతమైన అగ్ని అంటే తన వద్దనున్న అగ్ని జీవాణువుకు మనం అందజేసే అగ్ని ఆత్మగాయత్రి మంత్రం ద్వారా అన్నీ కలిసి అతీతమైన అగ్నితో ఈ గ్రంథులనన్నిటినీ వేడి చేసి అమృత శక్తులను కురిపించేందుకై పక్వపరచును. ఆ గ్రంథులలో ఉండే ఆమ్లములను పక్వపరిచి అనగా గ్రంథులను వేడి చేసి అమృత శక్తులను వెలుపరుస్తుంది. ప్రియమైన మానవులారా, దేవతలచే రూపొందించబడిన ఈ అద్భుత మంత్రం ఏ విధంగా ప్రాణాన్ని ప్రేరేపించి ఆత్మను విడుదల చేయించును అని ఆలోచించండి. అంటే ఈ గ్రంథులను వేడి చేయడం ద్వారా జరిగే ఒకానొక రసాయనిక ప్రక్రియ ద్వారా అందులో స్రవించే ఆమ్ల రసము ఏదైతే ఉందో అది అమృతంగా మారి
మనకు ఉపయోగపడుతుంది, మన శరీరానికి ఉపయోగపడుతుంది. అలా అమ్మ వండుతుంది మన కోసం. ఏ విధంగా ప్రాణాన్ని ప్రేరేపించి ఆత్మను విడుదల చేయించును అనేది ఆలోచించండి అంటున్నారు మహర్షి. ఆత్మగాయత్రి మంత్రాన్ని లోకంలోని మానవులతో కలిసి ఒకే సమయంలో 108 మార్లు చెబుతూ శబ్దాన్ని తీవ్రంగా మేలుకొలిపి ఉచ్చరించిన తర్వాత శరీరము బరువు తగ్గి ఆకాశం వైపుకు ఆకర్షించబడే ఒక శక్తి పెరుగుటాన్ని మీరు మీలో గమనించవచ్చును. అనగా మనం ఈ శబ్దాన్ని తీవ్రంగా మేలుకొలపడం అంటే నిశ్శబ్దంగా ఉన్న చోట మనం ఒక శబ్దం చేసినప్పుడు శబ్దాన్ని లేపడం అవుతుంది. ఆ ధ్వని అనేది ఎప్పుడైతే లేస్తుందో 108 మార్లు మనం లోకంలో ఉన్న అందరూ కలిసి అంటున్నారు మహర్షి, అందరూ కలిసి ఒకేసారి ఉచ్చరించినప్పుడు మన అందరిలో శరీరం యొక్క బరువు తగ్గి లైట్ అయిపోయి, అంటే గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతుందన్నమాట. అప్పుడు ఆకాశం వైపుకు ఆకర్షించబడే ఒక శక్తి మన దగ్గరికి వస్తున్నట్టు, మనలో పెరిగినట్టుగా మనం గమనించవచ్చు. ఇంకనూ లోపలి భావనలను స్పష్టంగా తెలుసుకొనుటకై ధ్యానం చేసేవారికి మెదడు లోపల ఒక అపూర్వమైన గ్రంథి అనేది జీవాణువు ద్వారా వేడెక్కి స్రవించుటను కూడా తెలుసుకునే భాగ్యం కలుగగలదు. అంటే ఇంకా విషయం తెలుసుకోవటానికి ఒంటరిగా కూర్చొని బాగా ధ్యానం చేసుకొని స్పష్టంగా లోపలి భావనలను ప్రేరేపించి లోపలికి అంతర్యాత్ర చేసి కనుక్కున్నప్పుడు ఈ ఒకానొక అపూర్వమైన గ్రంథి అది ఒకానొక గ్రంథి వేడెక్కి అక్కడ నుంచి ఆమ్లములు స్రవించడాన్ని కూడా తెలుసుకునే అది చూసే భాగ్యం కానీ లేదు, అది తెలుసుకునే భాగ్యం అనగా ఫీల్ చేసే భాగ్యం కూడా కలుగగలదు అని చెప్తున్నారు. ఏర్పడు అమృత శక్తులనేవి మెదడు యొక్క కదలికలనే మహా కదలికలుగా మార్చే శక్తులను కలిగి ఉన్నవి. మహాజ్ఞానం సిద్ధించినట్లుగా కూడా తెలుసుకొనగలరు. అంటే మెదడులో నార్మల్గా జరిగే ప్రక్రియల వల్ల మెదడు కదులుతుంది, శరీరం కదులుతుంది. కానీ ఇప్పుడు ఈ ఆత్మగాయత్రి మంత్రం వలన వచ్చే అమృత శక్తులు మెదడు యొక్క కదలికలనే మహా కదలికలుగా మార్చే శక్తులను, అంటే వేరే విధమైన గొప్పగా కదిలించే శక్తులను కలిగి ఉన్నాయి. కాబట్టి మహాజ్ఞానం కూడా సిద్ధించినట్లుగా తెలుసుకోగలరు. విడిగా కూర్చొని ఈ మంత్రార్థాన్ని తెలుసుకొని లోతుగా అనేక మార్లు ఈ మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరించిన తర్వాత మెదడి లోపలి కేంద్రంలో ఏర్పడే ప్రకంపనలను తెలుసుకోవాలి. అంటే ఈ మంత్రాన్ని బిగ్గరగా పలికినప్పుడు మెదడు లోపల వైబ్రేషన్స్ని గమనించాలి. అపూర్వమైన అగ్నిశక్తి మెదడులో ప్రవహించి మెదడు లోపలి భాగమంతా ప్రకాశించుటను కూడా గమనించగలరు. అనగా మీరు ధ్యానించినప్పుడు మీ మెదడు లోపలంతా వెలుగు, ఒక ప్రకాశాన్ని మీరు కూడా గమనించగలరు అంటున్నారు. ఆత్మగాయత్రి మంత్రాన్ని అంతర్ముఖంగా పైకి శబ్దమును రానియక అర్థాన్ని తెలుసుకొని పలుమార్లు జపించిన తర్వాత జీవాణువు తన అపూర్వమైన అగ్నిశక్తిని పెంచుకొని అన్ని వ్యాధులకు తగిన అత్యున్నతమైన అమృతం అనబడు అపూర్వ శక్తులను కలిగిన గ్రంథిని ఒకదానిని వేడి చేసి పక్వపరిచి వాయు రూపంలో మనసుకు ఆహ్లాదమును ఇచ్చే ఒక పొగ వంటి వస్తువును బయటకు తీసి శరీర అవయవాలన్నిటినీ స్పృశించి కాలుష్యాలను తీసివేసి శరీరాన్ని బాగుచేయును అనే ఈ సత్యాన్ని కూడా మీరు తెలుసుకొనండి. అనగా అంతర్ముఖంగా మనం జపించినప్పుడు వేరొక ప్రయోజనం సిద్ధిస్తున్నది. అదే మహర్షి చెప్తున్నారు. అర్థాన్ని బాగా తెలుసుకొని మననం చేసుకొని పలుమార్లు అంతర్ముఖంగా జపం చేసినప్పుడు జీవాణువు తన శక్తిని అపూర్వంగా పెంచుకొని అగ్నిశక్తిని అన్ని వ్యాధులకు నిర్మూలన చేసే ఔషధం వంటి అమృతాన్ని ఒకదాన్ని స్రవించగలిగిన ఒక గ్రంథిని ఎంచుకొని దానికి తన అపూర్వ శక్తులతోటి అగ్నితోటి దాన్ని వేడి చేసి పక్వపరిచి దాన్ని మొదట వాయు రూపంలో, ఆ తర్వాత మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఒకానొక పొగ వంటి పదార్థాన్ని బయటకు తీసి ఆ పొగ శరీర అవయవాలన్నింటినీ స్పృశించేలాగా చేసి అలా చేస్తుంది. చేసినప్పుడు కలుషితాలన్నీ తీసివేయబడతాయి. శరీరంలోని భాగాలన్నీ వ్యాధి నిర్మూలించబడి శుభ్రపడతాయి అని చెప్తున్నారు.
జీవాణువుకు అత్యంత సూక్ష్మమైన అగ్నిశక్తిని ప్రసాదించే శక్తివంతమైన ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి ఆలోచనలు, పలుకులు, మీ అభివ్యక్తిలోని మార్పులను కూడా గమనించండి. ఈ ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి జీవాణువుకు అత్యంత సూక్ష్మమైన అగ్నిశక్తిని ప్రసాదించి ఆ తర్వాత మీ ఆలోచనల్లో, మీరు మాట్లాడే మాటల్లో మీ అభివ్యక్తి అనగా మీరు ఎక్స్‌ప్రెసింగ్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్ సెల్ఫ్, ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే దాన్ని, మీ అభివ్యక్తిని గమనించమంటున్నారు. ఈ మంత్రం ప్రతి ఒక్కరి చెవికి చేరినప్పుడు, అనగా చెవి లోపలికి అది ప్రవేశించినప్పుడు, వారి జీవాణువు అతీతమైన శక్తులను ఒక ఆకారంగా తీసుకొని వీర్యవంతంగా పనిచేయును. అంటే ఒక ఆకృతి రూపంలో లోపలికి తీసుకొని అది బలంగా పనిచేస్తుంది, ఒక శక్తి వలె పనిచేస్తుంది. పలువురి కర్మలు కరిగిపోవును. మంత్రం తీసుకునేవారు అదృష్టవంతులే, భాగ్యం పొందగలరు. వారిని ప్రేరేపించే నా ప్రియ శిష్యులు అత్యంత భాగ్యశాలురు. అనేక ప్రయోజనములు వారికి సిద్ధించగలవు. వారికి మహదానందం లభించగలదు, మహాజ్ఞానం లభించగలదు. లోపలి భావనలను ప్రేరేపించే అత్యున్నతమైన ఈ గాయత్రి మహామంత్రమును కొద్ది రోజులైనా సరే నోముగా తీసుకొని త్రికోణాకారంగా దీపాలను వెలిగించి పూజించండి. త్రిభుజాకారం మరియు 3 దీపములు వెలిగించుట అనే ఈ ప్రక్రియ యొక్క ఉన్నత ఉద్దేశ్యమును గురించి నేను రాబోయే సందేశాలలో తెలియజేస్తాను. అనగా రాబోయే రోజుల్లో మెసేజ్ల్లో మహర్షి గారు మనకు దీని గురించి ట్రయాంగిల్గా ఎందుకు పెడుతున్నాము, లోపల పువ్వులు ఎందుకు పెడుతున్నాము, 3 దీపాలు అంతర్ముఖంగా అంటే లోపలి వైపుకు చూసేట్టుగా ఎందుకు పెడుతున్నాం, ఈ విషయాలన్నీ కూడా వారు వివరించగలరు అని తెలియజేస్తున్నారు. లోపల భావనలు పెరగాలని ఆశీర్వదిస్తున్నాను.